ఓడిపోవటం. స్టాలిన్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ కుమారుడు యొక్క ప్రతిభేనని. ఇక్కడ కూడా ఈ కుమారుడు అంతకన్నా ఎక్కువ ప్రతిభ చూపిస్తున్నాడు. చివరికి తండ్రి ఓడిపోతాడా, కొడుకు ఓడిపోతారా, లేక ఇద్దరు ఓడిపోతారా 3 సంవత్సరాల తర్వాత మనం చూస్తాం. సార్, తమిళనాడు రిజల్ట్ గురించి బాగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా చర్చ జరుగుతుంది. మీరు ఒక ట్వీట్ చేశారు. ఎస్, 3 లైన్లు 3 పార్టీలను ఉద్దేశించినట్టు ఉన్నాయి. ఏంటి ఆ ట్వీట్? ఆ రిజల్ట్ ఏపీకి ఎలా సూట్ అవుతుంది? ఒకటి సాహసం చేస్తేనే విజయాన్ని చేకూరుస్తుంది అని, సాహసమే విజయాన్ని చేకూరుస్తుందని, అక్కడ విజయ్ అనే ఒక దృక్పథంతో. సాహసం అంటే వాట్ ఐ మీన్, సింగిల్గా వెళ్ళాడు సినిమా యాక్టరు, హీరో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కన్నా తమిళంలో పెద్ద హీరో ఏం కాదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పెద్ద హీరోగా నేను నమ్ముతున్నా. దట్ ఈస్ మై ఓన్ ఒపీనియన్. విజయ్ అనేవాడు సింగిల్గా వెళ్ళి రాజ్యాధికారానికి చేరువయ్యాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళలేకపోయాడు అనేటువంటి ఒక దృక్పథం సమాజంలో ఉంది. ఏ సమాజంలో ఉంది? కాపు సమాజంలో ఉంది. లేదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాడు అనుకుంటున్నాడు, అదే మన పవన్ కళ్యాణ్ సాహసం చేసి ఉంటే బాగుండేది అని. చేశాడు కదా ఒకసారి, ఏమీ రాలేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడంటే స్టార్టింగ్లో చేయలే ఆయన. ఒకసారి మద్దతు ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ డివైడ్ అయ్యాడు, మళ్ళీ మూడోసారి మద్దతు ఇచ్చాడు. రేపు ఏం చేస్తాడో తెలియదు, రేపు ఏం చేయలే, వాళ్ళతో పాటే ఉంటాడు. సో నీకు ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నమే నీకు లేకపోవటం దురదృష్టం. విజయ్లాగా సాహసం చేసి ఉండైతే నువ్వు ఒక లెవెల్లో ఉండేవాడివి అనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉన్నట్లయితే అన్నదమ్ముల్లో ఎవరొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వచ్చేది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి తెలియని ఇంతకు ముందు కానీ అలాంటి అవకాశమే తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మీరు. ఇది చాలా దురదృష్టం. కాపు సామాజిక వర్గానికి ఏముంది, రెడ్లు చేశారయ్యా, కమ్మవారు చేశారు, వైశ్యులు కూడా చేశారు, వెలమలు చేశారు, ఎస్సీ చేశారు. కాపులు ఇంత సామాజిక వర్గం ఉండి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ ఇక్కడ చాలా ఎక్కువ. మనం ఇంత ఉన్నా కూడా మనం ముఖ్యమంత్రి కాలేకపోతున్నాము, ఇది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అనేటువంటి ఒక భ్రమపడ్డారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత ఇది నేను ఎందుకు ప్రేమించాలి, ఏ కోరిక మీద ప్రేమించాలి, నీ సినిమాలు బాగున్నాయని ప్రేమించాలి, అవి కూడా బాగోట్లేదు కదా ఇప్పుడు. ఇది పరిస్థితి. కాకపోతే ఏంటంటే అలాంటి గట్స్ లేవు వీళ్ళ దగ్గర అనేది అందరూ అర్థం చేసుకోవాలి. పైగా ఇంకొక మాటలో నేను చెబితే జన సైనికుడికి లేదా మరొకరికి కోపం వస్తుంది, కానీ అసలు ఈ డోంట్ నో ది పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ అనే ఒక మహానటుడికి రాజకీయాల గురించి తెలియదు, కనీసం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడో పార్టీ పెట్టి ఇంత జర్నీ చేసినా కూడా అసలు రాజకీయాలు ఎలా చెయ్యాలి, ఏమిటి అనేది కూడా నేర్చుకోలేకపోతున్నాడు. దురదృష్టం. ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. అసలు నేనుగా నిలబడాలి, ఒక పార్టీగా ఉండాలి, అవసరమైతే నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక లేనప్పుడు అసలు నీ అంటే ఎందుకు ఉండాలి అంటున్నా నేను. అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం కాపు సామాజిక వర్గం అంతా ప్రయత్నం చేయాలా? నీకేమో షేర్ కరెక్ట్గా ఉండదా? నువ్వు గట్టిగా అడగలేవా? నువ్వు ఒక పన్ను కూడా చేయించలేవు కదా. ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్లో కాపులు చాలా అత్యధిక సంఖ్యలో ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, ఇంకా రకరకాల వర్కింగ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఆ పైన ఉంటారు తప్ప కింద ఉండరు. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సిఐ దాకా ఉండరు, డిఎస్పీ దాకా ఉండరు. కానీ ఉన్న 10 మందిని ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. కడమ కులాలందరినీ పక్కన పెట్టేశారు, వీఆర్లోనూ అక్కడ ఇక్కడ తోసేశారు.